ద ఫస్ట్ టైం సముద్రం మధ్యలో చేపల మధ్య స్విమ్ చేయడం అంటే నాట్ ఈజీ అనమాట. పక్కన కంపల్సరీ ట్రైనర్ అనేవాడు ఉండాలి. లేకపోతే అసలు చాలా రిస్క్ అనమాట. కానీ ఆ థ్రిల్ అనేది మనము చాలా చాలా ఎంజాయ్ చేస్తాం. నిజంగా చెప్తున్నాను. ఆ థ్రిల్ అనేది ఎప్పటికీ లైఫ్‌లో మర్చిపోలేమనమాట. ఆ ఫిషెస్ మధ్య స్విమ్ చేయడం అనేది నాట్ ఈజీ. బట్ చాలా లైఫ్ లాంగ్ హ్యాపీ మూమెంట్గా ఉండిపోతుందనమాట. అలాగే ఇంకా అక్కడే చాలా పురాతకాలం నాటి ఫొటోస్ అనేవి ఎగ్జిబిషన్ కూడా జరిగిందనమాట. అవి కూడా ఒకసారి చూసేసేయండి. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. ఫొటోస్ ఫ్రేమ్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట. ఎప్పుడైనా చూడండి, మ్యారేజ్కి ముందు ఫ్రెండ్స్తో వెళ్ళి ఎక్కడైనా కలిసి తిరిగిన మూమెంట్స్ అనేవి లైఫ్లో అచీవ్మెంట్గా ఉండిపోతాయన్నమాట. నిజంగా ఒక మెమొరీగా ఉండిపోతాయి. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత లైఫ్ చాలా మారిపోతుందన్నమాట. ఏవైనా ఎక్కడైనా తిరగాలి అనుకుంటే ఖచ్చితంగా ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అనేవి ఒక మెమొరబుల్గా ఉండిపోతాయన్నమాట. ఇలా ఒక వీడియో రూపంలో ఎప్పుడైనా చూసుకునేటప్పుడు ఆ మెమొరీస్ అనేవి తిరిగేసుకొని చూసుకుంటే టైం మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుందన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క చోట్ల ఉంటారు. కాకపోతే ఈ మెమొరీస్ అన్నీ ఒక చోట చూసేదే ఒక లైఫ్ ఎంజాయ్మెంట్ అనమాట. నిజంగా లైఫ్లో ఎప్పటికీ ఇలాంటి థ్రిల్స్ మిస్ చేయకూడదు. మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఉన్నన్ని రోజులు లైఫ్లో. నేనైతే ఒకటి చెప్పగలుగుతాను. లైఫ్ ఎక్కడి దాకా ఉంటుందో తెలియదు. బట్ ప్రతి నిమిషం ప్రతి క్షణం అనేది హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడే కాదండి, ఎప్పుడైనా సరే ఫ్యామిలీతో కానివ్వండి, అలాగే ఫ్రెండ్స్తో కానివ్వండి, బయటికి వెళ్ళినప్పుడు ట్రిప్కి ఖచ్చితంగా ఒక వీడియో అనేది తీసుకోండి. అది మీ లైఫ్లో ఎప్పటికైనా ఒక మెమొరీగా ఉండిపోతుందన్నమాట. ఎప్పుడైనా చూసుకోవడానికైనా నిజంగా చాలా హ్యాపీ
ఈ దీంట్లో మాత్రం ఫుడ్స్ వేసిన వెంటనే ఇన్ని రకాల చేపలు చూసారా ఎంత పైకి వచ్చేసాయో. నిజంగా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది ఇలాంటివి చూస్తున్నప్పుడు. నాకు ఆల్మోస్ట్ చేపలు అంటే చాలా ఇష్టం. అక్వేరియంస్లో ఉన్న చేపలు అంటే ఇంకా చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే ఒక్క చేప చనిపోయినా నాకు మళ్ళీ అదొక రకంగా అనిపిస్తుంది అనమాట. నిజంగా సముద్రంలో చేపలు చాలా రకాలు ఉంటాయి అన్నమాట. చూడ్డానికి ఎంత బాగుంటాయి అసలు కలర్ఫుల్గా. వాటికి ఫుడ్ వేసిన ప్రతిసారి పైకి వచ్చి అవి ఫుడ్ కోసం వెతుకులాడుతుంటాయి అనమాట. నిజంగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు ఇలాంటి మెమొరీస్ మిస్ చేసుకోవద్దు దయచేసి. అండ్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీతో వెళ్ళినా అలాగే ఫ్రెండ్స్తో వెళ్ళినా కొంచెం జాగ్రత్తగా వహించండి. మా తమ్ముడు అయితే స్విమ్ చేసిన తర్వాత ఫుడ్స్ వేసిన తర్వాత ఇంక ఇక్కడైతే బోట్ రైడ్కి అయితే వెళ్తున్నాను అనమాట. నిజంగా చాలా బాగుంటుంది. లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి మూమెంట్ని ఎంజాయ్ చేయండి, నిజంగా చెప్తున్నాను. కాకపోతే ఒక్కరైతే వెళ్ళొద్దండి దయచేసి. ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేసే పక్కన అయితే ఎవరో ఒకళ్ళు ఉండాలి ఖచ్చితంగా ఇలాంటి సముద్రంలో వెళ్ళినప్పుడు. అండ్ ట్రిప్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఫైనల్గా అయితే రియల్లీ ఈ వీడియోలో చూస్తుంటే మీకు అర్థమవుతుంది గోవా ట్రిప్ ఎంత బాగా జరిగిందో అనేది. ఈ రైడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఇంకొక ప్లేస్కి అయితే వెళ్దాం. వచ్చేసేయండి. నేను ఆ ప్లేస్ ఏంటో అనేది కూడా మీకు చూపిస్తాను. ఎవరైనా ఇంతకుముందు ఎవరైనా ఈ ప్లేస్కి వచ్చి ఇక్కడ ఈ లొకేషన్ని ఎవరైనా గెస్ట్ చేసిన వాళ్ళైతే కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. అండ్ గోవాకి వెళ్ళి ఎన్ని రోజులు ట్రిప్ ఎంజాయ్ చేసి వచ్చారో కూడా కొంతమంది కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో ఎక్కడ కూడా ఫస్ట్ స్కిప్ చేయొద్దు దయచేసి. ఇంకా ఏంటంటే ఫోటోషూట్స్ చేసుకోవడానికి అలాగే ఇలాంటి ప్లేస్ చాలా బాగుంటుందండి. ఇలాగే ఇంకా కొన్ని లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి గోవాలో. మంచి మంచి ప్లేసెస్ అనేవి చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే. నిజంగా చాలా మంచిగా ఉంది లొకేషన్ మాత్రం. ఫోటోషూట్స్కి అలాగే రీల్స్కి షూట్స్కి చాలా బాగుంటుంది ఇలాంటి ప్లేసెస్ అయితే. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు దయచేసి. ఈ స్టాచ్యూ చూసారా ఎంత బాగుందో. అలాగే వెనకాల కూడా ఇంకొక స్టాచ్యూ ఉందన్నమాట. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మన ఇండియన్ ఫ్లాగ్ అందరికీ తెలిసిందే. అండ్ లొకేషన్స్ మాత్రం చాలా బాగున్నాయండి. ఎంత గ్రీనిష్గా ఉన్నాయంటే నేచర్ అయితే సూపర్గా ఉందన్నమాట. ఎక్కడ ఏది మిస్ అవ్వకుండా తీస్తున్నారు. అండ్ ఎంత మంచి లొకేషన్స్ ఉన్నా ఖచ్చితంగా ఇలాంటి వీడియో షూట్ చేయకుండా ఎవ్వరు ఉంటారనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారా ఎంత మంచి గార్డెనింగ్ అయితే ఉందో. ఇక్కడైతే స్టిల్స్ ఫొటోస్ మాత్రం చాలా బాగా వస్తాయి అన్నమాట. అండ్ వీడియోస్ షూట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. ఒక సాంగ్ కవరప్ చేయాలన్నా కూడా ఎక్సలెంట్గా వస్తుంది అనమాట. నిజంగా చాలా గ్రీనిష్గా ఉంది. అండ్ నాకు చాలా ఇష్టం అనమాట మొక్కలు, పూల మొక్కలు అన్నీ ప్రతి ఒక్కటి గ్రీనిష్గా కనిపిస్తే చాలు వీడియో మాత్రం ఖచ్చితంగా తీస్తాను. అండ్ అలాగే ఇలాంటి మెమొరీస్ చాలా ఉన్నాయన్నమాట. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. గోవాకి వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది ట్రిప్ అయితే. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వెళ్ళినప్పుడు. ఇలాంటి మంచి మంచి లొకేషన్స్ కూడా మీరు మీ ఫోన్లో వీడియో షూట్ చేసుకోండి, ఎడిటింగ్ చేసుకొని ఒక మంచి మెమొరబుల్గా ఉంటుంది ఈ వీడియోస్. ఎక్కడ కూడా ఫస్ట్ స్కిప్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మంచి మంచి లొకేషన్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీతో ఒక వీడియో షేర్ చేసుకుంటాను. అంటిల్ దెన్ బాయ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు నా వీడియోస్ మంచిగా చూసి వాచ్ చేసినందుకు. అండ్ మరి ఇంకొన్ని వీడియోస్ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.